హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఆహా! ఏమి విందు. ఈరోజు వీడియోలో ఉప్మా నూకతో ఈజీగా జంతిక వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. గుల్లగా కరకరలాడుతూ భలే ఉంటాయి. ఎండ కూడా పెద్దగా అవసరం లేదు. కొంచెం ఎండొచ్చినా చాలు. మాకు అపార్ట్మెంట్స్‌లో వల్ల మధ్యాహ్నం ఒక 2 అవర్స్ ఎండ వస్తదంతే. ఆ ఎండలోనే ఒక 2 డేస్ పెడితే నాకైతే చక్కగా ఎండిపోయాయి. ఈ వడియాల పిండి కూడా కలుపుకోవడం చాలా ఈజీ. అసలు గట్టి గట్టిగా కలపాలి అనేసి ఏముండదు. ఒక్క 5 మినిట్స్‌లో ఈజీగా మనం ఎంత పిండి కావాలంటే అంత పిండి చక్కగా కలిపేసుకోవచ్చు. సో, ఇంత ఈజీగా పెట్టుకునే వడియాల్ని చాలా డీటెయిల్డ్‌గా చిన్న చిన్న టిప్స్ తోటి చెప్పేస్తాను చూసేయండి. ఫస్ట్ దలసడిగా ఉన్న గిన్నె తీసుకొని 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. మనం నూక ఏ కప్‌తో అయితే తీసుకుందాం అనుకుంటున్నామో ఆ కప్ తోటే వాటర్ కూడా మెజర్ చేసుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకున్నాను. వాటర్ ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోవాలి. కారం మరీ ఎక్కువ ఉండకూడదు. జస్ట్ కొంచెం కారంగా నోటికి తగిలితే సరిపోతుందంతే. వాటర్ ఒక బాయిల్ వచ్చాక ఉప్మా నూక 1 కప్ తీసుకుని మంట లో ఫ్లేమ్‌లోకి తెచ్చుకుని స్లోగా కలుపుతూ ఒక చేత్తోటి నూక వేస్తూ ఇంకొక చేత్తో గరిటెతోటి కలుపుతూ స్లోగా వేసుకోవాలి. ఇలా మొత్తం నూకంతా వేసేసాక 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి, నువ్వుల్లో రాళ్ళు ఎక్కడా లేకుండా చూసుకొని వేసుకోవాలి. వేసి ఒక 30 సెకండ్స్ కలపాలి. ఎక్కువ సేపు కలిపితే మనకి పిండి గట్టిగా అయిపోతుంది. సో, 30 సెకండ్స్ కలిపితే సరిపోతుంది. కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఉంచేసేయాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూసారా 15 మినిట్స్‌కి ముందరికి ఇప్పటికి కన్సిస్టెన్సీ కొంచెం థిక్‌గా అయింది. ఇంకొంచెం సేపు అయ్యేసరికి ఇంకొంచెం థిక్‌గా అవుతది. సో, కన్సిస్టెన్సీ చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. లేకపోతే గట్టిగా అయిపోయి మనకి నొక్కడానికి కూడా చేతులు నొప్పి పెడుతూ ఉంటాయి. ఇక్కడ నేను మురుకులు గొట్టడానికి సన్నటి హోల్ ఉన్న ప్లేట్‌ని తీసుకున్నాను. మనం మన దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి ఏ దాంతో వేసుకున్నా పర్వాలేదు. కారపూస గొట్టం ఉంటుంది చూడండి. దాంతోటి వేసుకున్నా బావుంటాయి. ఇంకా జంతికల గొట్టం ఉంటుంది కదా! ఎక్కువ హోల్స్ ఉంటాయి. దాంతో వేసుకున్నా పర్వాలేదు. లేకపోతే ఇక్కడ చూపిస్తున్న విధంగా సింగిల్ హోల్ ఉన్న దాంతోటి మురుకుల కింద మనం రౌండ్‌గా చుట్టుకున్నా బావుంటాయి. కొద్దిగా పిండిని ఒక కప్‌లోకి తీసుకొని చల్లారనించుకోవాలి. మిగిలింది మూత పెట్టుకొని సైడ్‌కి పెట్టుకుంటే ఆరిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ పిండి గొట్టంలో పెట్టుకొని ఒక థిక్ ప్లాస్టిక్ కవర్ గానీ, కాటన్ బెడ్‌షీట్ గానీ ఏదైనా సరే తీసుకొని దాని మీదయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్‌గా చుట్టుకోవాలి. 2 రౌండ్స్ అవని, 3 రౌండ్స్ అవని సైజ్ అయితే మీ ఇష్టం. కాకపోతే లాస్ట్ మనం రౌండ్ కంప్లీట్ చేస్తున్నప్పుడు ఎడ్జ్‌ని సెంటర్‌కి తీసుకొచ్చి కట్ చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు. అప్పుడే మనకి విడిపోకుండా రౌండ్‌గా జంతికలాగా వస్తది. నాకు వడియాలన్ని రకాలు ఎప్పుడూ మా అత్తయ్య గారే పంపిస్తూ ఉంటారు. ఈసారి సరదాగా మీకు చూపిద్దామని చాలామంది ఎండ ఉండదని చెప్పి వడియాలు పెట్టుకోవడం మానేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పైతే నేను ఈ వడియాలు పెట్టడానికి మెయిన్ రీజను. ఇలా అన్ని వడియాలు నొక్కేసుకున్నాను. ఒక 2 డేస్‌కి నాకు పూర్తిగా ఎండిపోయాయి. కానీ సేఫ్ సైడ్ ఏదైనా లోపలికి కొంచెం చెమ్మున్నా ఏడాది పాటు నిల్వ ఉండాలంటే పాడైపోతాయని చెప్పి ఇంకొక రోజు ఉంచాననమాట. మొత్తం 3 డేస్ నేను ఎండలో ఉంచాను. సో, ఫైనల్‌గా థర్డ్ డేకి నాకిలా జంతిక వడియాలైతే రెడీ అయిపోయాయి. వీటిని ఎయిర్ టైట్ బాక్స్‌లో కనుక స్టోర్ చేసుకుంటే ఏడాది పాటు నిలవ ఉంటాయి. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. ఈ జంతికొడియాలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ మరి వేడెక్కువైపోకూడదు. మీడియంగా వేడెక్కితే సరిపోతుంది. ఇలా వేడైన నూనెలో ఒక్కోటిగా వేసుకోవాలి. నేను మూకిడి చిన్నది పెట్టుకున్నాను కాబట్టి ఒక్కొక్కటి వేస్తున్నాను. అదే మీరు పెద్ద మూకుడు పెట్టుకుంటే 4, 5 ఒకేసారి వేసేసుకొని ఫ్రై చేసుకొని తీసేసేయొచ్చు. ఇందాకలా చెప్పాను కదా! వడియాలు కొన్ని జంతికల ప్లేట్ యూజ్ చేసి కూడా వేసుకోవచ్చని. నేను చూద్దామని చెప్పి ఒక కొన్నేమో జంతికల ప్లేట్ యూజ్ చేసి వడియాల కింద పెట్టుకున్నాను. సో, అది అయితే ఇందాకలా పె ఒకటి ఫ్రై చేశాను. బానే ఉన్నది. మీరు అలా కూడా ఆ రకం ప్లేట్ అయినా సరే యూజ్ చేసి చేసుకోవచ్చు. లేకపోతే స్టిక్స్ కింద వడియాలు ప్రిపేర్ చేసుకున్నా పర్వాలేదు. పిల్లలు కుర్కురే అని చెప్పి వాటిని స్టిక్స్‌ని తినడానికి కూడా ఇష్టపడతారు. క్రంచీగా కరకరలాడుతూ జంతి కొడియాలు రెడీ. రోజులో ఒక్క గంట కేటాయిస్తే ఏడాది మొత్తం తినే జంతి కొడియాలనైతే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. జనరల్‌గా ఒడియాలంటే పప్పు, సాంబార్ గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఒక్కసారి ఇలా శనగపప్పు పచ్చడితోటి కాంబినేషన్‌లో తినండి. టేస్ట్ సూపరుంటాయి. ఈ వడియాలు, శనగపప్పు పచ్చడి కాంబినేషన్. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.